పొమ్మనలేక పొగబెట్టడం, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయడం, దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం సచివాలయ వ్యవస్థ. ప్రభుత్వాలు మారినప్పుడు మనం ముద్ర వేసుకోవాలనుకోవడంలో తప్పే లేదు. ఏ వ్యవస్థనైనా సరే ఉన్న వ్యవస్థని మరింత మెరుగుపరచాలి, లేని వ్యవస్థని సృష్టించాలి. ఒక ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నటువంటి దాన్ని పేర్లు తీసేద్దాం అనుకున్నంత మాత్రాన ఆ వ్యవస్థని మర్చిపోతారా ప్రజలు? ప్రస్తుతం ఇన్సూరెన్స్ పెడుతున్నాం, రేపు తెలుస్తుంది దాని ఉప్పేంటి అన్నటువంటి. అట్లాగే మరొక వైపున వాలంటీర్ వ్యవస్థ తీసేశాక ప్రజలకు ఆ నొప్పి తెలుస్తుంది కదా. ఇంటికి వచ్చి అందే సదుపాయం ఆగిపోతే రైట్, వైసీపీ వాళ్ళకే నచ్చలేదు. ఎందుకు కార్యకర్తకి ఇప్పుడున్నటువంటి విధంగా కార్యకర్తల దగ్గర కాళ్ళు చేతులు పట్టుకుని గడ్డాలు పట్టించుకుని బతిన్లాడించుకునే పరిస్థితి లేదే అని బాధపడుతున్నాడు. కానీ ఆ పరిస్థితి లేని ఆత్మగౌరవంతో బ్రతికే ఒక అవకాశాన్ని తీసేసాం మనం. రాజకీయ పార్టీల నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర చేతులు కట్టుకునే కర్మ ప్రజలకి పట్టించారు. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, ఎవడు ఏం మాట్లాడు కాబట్టి. కానీ ఫ్యూచర్ సమస్య అనేది అట్లాగే ఉంటుంది. అదే విధమైనటువంటి సచివాలయ వ్యవస్థ మన ఇంటి దగ్గరలోనే 2000 మందికి ఉన్నటువంటి ఒక సచివాలయాన్ని తీసేసి అందులో కూడా స్టాఫ్ ఎక్కువైపోయారట, 15,000 మంది దాకా. వాళ్ళందరినీ ఎక్కడెక్కడికో మారుస్తారట, లేదంటే వేరే పోస్టులు పెడతారట. ఇదంతా రేషనలైజేషన్ అంట. నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేసి నువ్వు కడుపు నిండా తిన్నావని చెప్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి. ఒక చక్కటి వ్యవస్థ చరిత్రలో భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకునేటటువంటి వ్యవస్థ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుక్కోకుండా మున్సిపాలిటీల దగ్గరికి, పంచాయతీల దగ్గరికి, కార్పొరేషన్ల దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి వెళ్ళి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి లేని ఒక చక్కటి వ్యవస్థని కొళ్ళబొడిచి వదులుతున్నాం. అదేమంటే వాట్సాప్ సేవలు అంటున్నాం. ఇందులో సచివాలయ సేవల్లో 10వ వంతు మాత్రమే ప్రస్తుతానికి వాట్సాప్ సేవలు, ఏదో మళ్ళీ 500 సేవలు ఇస్తామంటున్నారు. అది వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే సచివాలయ సేవల్ని అదేమీ డామినేట్ చేయలేదు. కాకపోతే భవిష్యత్తులోనైనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంతకుముందు అనుభవం లేకపోతే ఓకే, నోటి దగ్గరకు వచ్చిన ముద్దలాగేశాం. ప్రజలు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా చూడాలి.